విజయవాడ వరద బాధితులకు ఆహారం అందించడంలో తీవ్ర వైఫల్యం చెందినట్లు విజయవాడలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆహారం అందించడంలో వైఫల్యం ఎందుకు జరిగిందో కారణాలను మంత్రి నాదెండ్ల మనోహర్ను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొంతసేపు టాపిక్ హాట్గానే నడిచినట్లు తెలుస్తోంది. కాగా సీఎం మంత్రి మధ్య జరిగిన వాగ్వాదంతో వరద బాధితులు చోద్యం చూశారనే విమర్శలు వెలువెత్తున్నాయి. ఈరోజు అన్నీ అయినాయి. వాళ్ళ ముఖాలు చూస్తే కళలేదు. నో ఫుడ్ తింటే కాస్త కోస్తే ఎంత కష్టమన్నా మర్చిపోతాం. రానప్పుడు ముందు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎందుకని నిర్ణయం చేయాలి మనం? ఏదో అందించాలి కదా సార్, ఏదో అందించాలి కదా. మీరు అందిస్తున్నారమ్మా, అది రాకపోతే ఫుడ్ అయినా అందించేవాళ్ళం కదా. ఏదో ఒకటి రెండు మిక్స్ అయినా అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది సార్. నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్, రాలేదు సార్. 150 వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు. అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము. ఇంకా హార్టికల్చర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ వెజిటబుల్స్ అది కూడా నేనే తీసుకున్నామా? ఎంతవరకు పోతాయి రాత్రికి? పంపించేసారు. 9,992 వెళ్ళిపోయింది సార్. 15,000 చేసేస్తాను. 15,000 చేస్తాను. 80,000 15,000 చేస్తాను. ఎంత? 20%. మరి రోజుకి కష్టపడి కష్టపడి లాస్ట్ అగ్రీ విత్ కానీ వాళ్ళు మాకు పంపించే వరకు టుక్ ఎ లాంగ్ టైం. వ్యాన్స్ వేర్ రెడీ,